అదే మరిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న బీజేపీ ముగ్గురు కలిసాం, కూటమి ఏర్పాటు చేశాం. తమ్ముళ్ళు, అది చేస్తే దాని ప్రభావం అంతా ఇంత కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేరు, అదిరిపోయే మెజారిటీలు. ఒకప్పుడు ఎన్నికల అసెంబ్లీ అంటే 10,000, 15,000 మెజారిటీ వచ్చేది. మొన్న ఎన్నికల్లో కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చిన 83 మందికి 30,000 మెజారిటీలు వచ్చాయి. 30 మందికి 50,000 మెజారిటీ వచ్చింది. 10 మందికి 70,000 వచ్చింది. ముగ్గురికి 90,000 పైన మెజారిటీ వచ్చిందంటే ఇక్కడే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నాడు. 94,000 మెజారిటీ, అత్యంత మెజారిటీ. అదే మరి భీమనిపట్నంలో గంటా శ్రీనివాసరావుకి అదే మెజారిటీ వచ్చింది. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ యువగళం నాయకుడు నారా లోకేష్కి 92,000 మెజారిటీ వచ్చింది. వైనాట్లు గొడ్డలి పోట్లు అనేది మన రాజకీయం కానే కాదు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నాం. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రంలో చిమ్మ చీకట్లలో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రం 30 సంవత్సరాలు ఎన్నికెళ్ళింది. తమ్ముళ్ళు, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1,20,000 కోట్ల రూపాయలు బకాయిలు, వడ్డీనే 40,000 కోట్లు సంవత్సరానికి. ఇది కాకుండా అసలు కట్టాలి, మళ్ళా మీ అందరికీ పనులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అయితే కష్టాలు చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. తమ్ముళ్ళు, క్లేమోర్ మైన్స్కే భయపడని నేను సమస్యలకు భయపడతానా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మనోధైర్యంతోనే ముందుకు పోయాం. ఇటుక ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం వైపు ముందుకు పోతున్నాం. ఏడాదిలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి మన సత్తా చూపించే కార్యక్రమంలో ముందుకు పోతున్నాం. నేను ఒకటే ఎన్నికల ముందు చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టి, నిరంతరం ఈ పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం నా జీవితాశయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూడండి, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు, ఆరాధ్యుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నేను ఆలోచిస్తున్నా. నా కష్టం నా కోసరం కాదు, నన్ను నమ్ముకున్న ఈ జన సముద్రం కోసమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మామూలుగా అయితే ఇంతమంది రారు. మీలో నేను చూస్తున్నా, ఇది అవుతానే పిలిచి సన్మానం చేస్తాం. కోడూరు నుంచి 60 సంవత్సరాల వయసులో సైకిల్ వేసుకొని కడప మహానాడుకు వచ్చాడంటే అది తెలుగుదేశం పార్టీ పైనుండే అభిమానం. వారిని చూడండి తమ్ముళ్ళు, ఇలాంటి కార్యకర్తలు ఉన్నారంటే ఈ పార్టీకి పూర్వ జన్మ సుకృతం. తమలో గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒక స్ఫూర్తి ప్రదాత. పార్టీ అంటే ఇట్లుండాలి.
మనమందరం ఈ మారిగా ఉంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్రస్సే ఉండదు. అవునా కాదా? ఉంటామని చెప్పండి. అలాంటి కార్యక్రమాలతో ఈరోజు ముందుకు పోతున్నాం. నెల నెల పింఛన్లు ఇస్తున్న మనం ఏ స్థాయిలో సంక్షేమం అందిస్తున్నాయో చెబుతుంది. దేశంలో ఏ రాష్ట్రమైనా 64 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారా అని అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏడాదికి 33,000 కోట్లు ఒక్క పింఛన్కే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ఇది ఒక్క మన ప్రభుత్వానికే సాధ్యమైంది. మాట ఇచ్చిన విధంగా వృద్ధులకి, దివ్యాంగులతో సహా ప్రతి ఒక్కరికి కూడా 4,000, 6,000, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పింఛను ఇస్తున్నాం. 3 నెలల మొత్తం కలిపి ఒకేసారి ఇచ్చాం. మాట ఎన్నికల్లో ఇచ్చా, మాట నిలబెట్టుకున్నానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం పెట్టాను. ఈ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నా తమ్ముళ్ళు, యువతను ఆదుకునే బాధ్యత నాదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దీపం పెట్టాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు మా ఆడబిడ్డలకు ఇస్తా. ప్రతి 4 నెలలకు ఒకసారి మీ అకౌంట్లోనే డబ్బులు వేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాను. ఏబిసిడి పెట్టాం. దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ, సామాజిక న్యాయం చేసిన పార్టీ, సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విజ్ఞప్తి చేస్తున్నా.